అందరికీ నమస్కారం. గుడిలో ఘంటానాదం ఎందుకు? గుడికి వెళ్ళినప్పుడు ఎందుకు గంట కొడతారు అనేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండుంటుంది చిన్నప్పుడు. మనం ఎవరినైనా అడిగినప్పుడు మనకి పెద్దవాళ్ళు చెప్పేదేంటంటే, మనం గుడికి వెళ్ళి గంట కొడితే ఆ శబ్దం విన్న తర్వాత దేవుడికి తెలుస్తుంది మనం గుడికొచ్చాము అనేసి. ఇలాంటి సమాధానం మీలో ఎంతమంది వినున్నారో ఖచ్చితంగా కమెంట్స్‌లో రాయండి. గుడిలో గంట మోగించడం గురించి అసలు ఈ ఘంటానాదం అంటే ఏంటో చూద్దాం. నాదం అనేసి అంటే నా అంటే ప్రాణం, ద అంటే అగ్ని, ఆ ప్రాణాగ్నుల కలయికే నాదం అని వివరించారు మన మహర్షులు. నాదం రెండు రకాలు ఉంటుంది. మొదటిది ఆహతనాదం. ఇది చెవులకు హాయిగా వినిపిస్తూ రసానుభూతిని ఆనందాన్ని కలిగిస్తుంది. రెండవది అనాహతనాదం. ఇది వినిపించకుండా మానసిక అనుభూతిని కలిగిస్తుంది. నిశ్చలమైన మనస్కులైన యోగ దృష్టి గల వారికే ఈ నాదం అనేది అనుభూతిలోకి వస్తుందనేది ఆధ్యాత్మిక సాధకులు చెప్పే విషయం. గుడికి వెళ్ళేటప్పుడు పంచశుద్ధులతో వెళ్ళాలి అనేసి మన పెద్దలు చెబుతూ ఉంటారు. అది శరీర శుద్ధి, వాక్శుద్ధి, వస్త్రశుద్ధి, మనశ్శుద్ధి, బుద్ధి శుద్ధిగా ఉండాలి అంటారు. ఈ ఘంటానాదంతో దేవతలు మేల్కొంటారని ధర్మగ్రంథాలు స్పష్టంగానే చెబుతున్నాయి. ఆలయంలో గంట మోగించినప్పుడు ఏర్పడే శబ్దం పరమాత్ముడి ప్రతిరూపమైన ఓంకారం. ఆ పవిత్ర నాదం అక్కడి వ్యక్తులను, చుట్టూ ఉన్న పరిసరాలను పవిత్రం చేస్తుంది. భగవంతుణ్ణి దర్శించేందుకు వచ్చిన భక్తుల బాహ్య అంతరంగాలు రెండూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఘంటానాదం మానసిక అలజడులను తొలగిస్తుంది. ఈ గంటతో పాటు శంఖాన్ని, సంగీత వాయిద్యాలను కూడా ఉపయోగించడం సాంప్రదాయం. ఘంటానాదంతో కూడిన ఈ వాద్య ఘోష అశుభాలను, రణగొణ ధ్వనులను అవమానించడం, దూషించడం వంటి ఈ మాటలను కూడా మన చెవులకు చేరకుండా చేసి ఏకాగ్రత నిలిచేలాగా చేస్తుంది. ఆలయంలో ఈ ఘంటానాదం వల్ల పుట్టే ఈ శబ్ద తరంగాలకు ఎంతో ప్రభావం ఉంటుంది. చంచలమైన మనసును భగవంతుడి మీద లగ్నం చేయడానికి తోడ్పడుతుంది. దేవతా విగ్రహాల్లో ఈ ఘంటానాదం వల్ల దైవత్వం ప్రేరేపితమవుతుంది అనేది పురాణాల ప్రకారం చెప్పే విషయం. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కామెంట్స్లో రాయండి. ఆ కామెంట్స్ చదివి కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు తెలుసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.